సో ఇప్పుడు ఈ పిల్లల్లో లాప్రోస్కోపిక్ సర్జరీ లేదా చిన్న ఘాటు శస్త్రచికిత్స ద్వారా చేసే ఆపరేషన్కి అడ్వాంటేజెస్ ఏంటి, దాని యొక్క స్పెషల్ ఉపయోగాలు అంటే ఇప్పుడు ఓపెన్ సర్జరీ అంటే పొట్ట ఛాతీ కోసి చేసే ఆపరేషను, లాప్రోస్కోపీ అంటే చిన్న హోల్స్ ద్వారా చేసే ఆపరేషను. సో మనకి ఎంత కోత పెడితే అంత నొప్పి పెడుతుంది. సో ఆపరేషన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఆ పొట్ట కానీ ఛాతీ కానీ ఓపెన్ చేస్తున్నామో దాన్ని ఆ శరీరానికి అంత ట్రామా అంటే అంత మనం ఒక యాక్సిడెంట్ చేసినట్టు భావించవచ్చు. మనం అంటే దెబ్బ తగులుతుందో యాక్సిడెంట్లో, అలాగే మనము ఆ పొట్ట ఛాతీ కోసినప్పుడు దెబ్బ తగులుతుంది ఆ శరీరానికి. సో గాయం పెద్దదైతే మానడానికి ఎక్కువ టైం పడుతుంది, నొప్పి ఎక్కువగా ఉంటుంది. వేరేజ్ లాప్రోస్కోపీలో చిన్న చిన్న రంధ్రాల ద్వారా చేస్తాం కాబట్టి గాయం చాలా చిన్నదిగా ఉంటుంది, బాడీకి అయ్యే గాయము కాబట్టి నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. పిల్లలు తొందరగా రికవర్ అవుతారు, ఆపరేషన్ తర్వాత తొందరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారు. ప్లస్ ఫ్యూచర్లో వాళ్ళకి పెద్ద పెద్ద ఆపరేషన్ తాలూకు ఘాట్లు శరీరం మీద కనిపించవు. ఇవి కాకుండా మనము లాప్రోస్కోపీ ద్వారా చేసే ఆపరేషన్లో ఒక పవర్ఫుల్ టెలిస్కోప్ పంపించి శరీరంలోకి దాని కెమెరాకి అటాచ్ చేస్తాము. దానివల్ల మనకి ఈ చిన్న పిల్లల లోపల ఉండే చిన్న ఆర్గన్స్ని మ్యాగ్నిఫికేషన్లో చూసే అవకాశం ఉంటుంది. సో మనం ఇప్పుడు చూస్తాం కదా, ఒక వాచ్ మెకానిక్ వాచ్ని బాగు చేయాలంటే భూతద్దం పెట్టుకుని చూసి చేస్తాడు, లేకపోతే వాచ్లో చిన్న పార్ట్స్ కనపడవు. అట్లాగే చిన్న పిల్లల్లో ఈ బాడీలో ఉండే పార్ట్స్ అన్ని చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మన ఓపెన్ సర్జరీలో మన కంటితో చూసి చేసే కంటే లాప్రోస్కోపీలో చిన్న రంధ్రాల ద్వారా టెలిస్కోప్ కెమెరా అటాచ్ చేస్తాం కాబట్టి మనకి ఒక 5 నుంచి 10 రెట్లు మ్యాగ్నిఫికేషన్లో లోపల ఉండే ఆ ఆర్గన్స్ కనిపించి మనం ఇంకా బెటర్ జాబ్ చేయగలుగుతాము. యాక్చువల్గా ఓపెన్ సర్జరీ కంటే లాప్రోస్కోపీలో ఇంకా మనకి విజన్ బాగుంటుంది, బెటర్గా కనిపిస్తాయి లోపల ఉండే స్ట్రక్చర్స్ కాబట్టి మనం ఇంకా బెటర్గా చేయగలుగుతాము. సో ఇంకొకటి మన ఇప్పుడు శరీరంలోకి ఇన్ఫెక్షన్ ప్రవేశించకుండా మన శరీరం తాలూకు ఏదైతే పైన స్కిన్ కానీ మజిల్స్ కానీ లేయర్స్ ఉన్నాయో అవి మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. మన ఓపెన్ సర్జరీలో ఏం చేస్తాము, మొత్తం కోసి లోపలికి వెళ్తాం కాబట్టి ఆ మేరకి ప్రొటెక్షన్ పోతుంది. సో ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. వేరేజ్ ఈ లాప్రోస్కోపీలో లేదా కీ హోల్ సర్జరీలో చిన్న రంధ్రాలు మాత్రమే చేస్తాం కాబట్టి మనకి శరీరం అవుటర్ లేయర్ స్కిన్ కానీ లోపల మజిల్స్ కానీ డ్యామేజ్ అతి తక్కువ ఉండి దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్లు కూడా లాప్రోస్కోపీ సర్జరీలో చాలా తక్కువ ఉంటాయి ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే. సో ఇలా లాప్రోస్కోపీ అనేది చిన్న పిల్లల్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మ్యాగ్నిఫికేషన్ ఒక అడ్వాంటేజ్, ఇన్ఫెక్షన్ తక్కువ ఛాన్స్ ఉంటుంది, పొట్టలో పేగులన్నీ అతుకుపోయి అడెషన్స్ అంటాం. ఓపెన్ సర్జరీలో అడెషన్స్ ఎక్కువగా వస్తాయి, లాప్రోస్కోపీలో తక్కువగా వస్తాయి. నొప్పి అతి తక్కువగా ఉంటుంది పిల్లల్లో కాబట్టి వాళ్ళు రికవరీ తొందరగా అవుతారు. ఆపరేషన్ తర్వాత నొప్పికి పవర్ఫుల్ మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఓపెన్ సర్జరీలో పవర్ఫుల్ మెడిసిన్స్ ఇవ్వాలి నొప్పి లేకుండా, ఆపరేషన్ తాలూకు నొప్పి. లేదా లాప్రోస్కోపీలో చాలా మైనర్ మెడికేషన్ తోటి మనం నొప్పిని కంట్రోల్ చేయొచ్చు, బికాజ్ నొప్పి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. అదే కాకుండా ఫ్యూచర్లో వాళ్ళకి పొట్ట మీద కానీ ఛాతీ మీద కానీ ఆపరేషన్ తాలూకు మచ్చ జీవితాంతం ఉండకుండా ఆ చిన్న హోల్స్ అనేవి అసలు కనపడవు మనకి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి.